వాణంగ రోడ్లు అనుకుంటా. ఈరోజు నేను 2 మానికల మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పట్టాలో మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్గా మనము 100 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లిని ఇలాగా రెబ్బలు తీసేసి క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. దీనిని మానిక అంటారు. దీంతో ఇప్పుడు నేను 2 మానికల మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను. 2 మానికల మామిడికాయ ముక్కలను మనం ఇందులో వేసుకోవాలి. దీనిని సోలా అంటారు. 2 మానికల మామిడికాయ ముక్కలకి సోలా తీసుకొని దీనిని 3 మ్యాంగో మిర్చి పౌడర్ అందరికీ తెలుసు. ఇది పచ్చళ్ళకి చాలా చాలా స్పెషల్. నేను ఇది 1/2 kg ప్యాకెట్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ సోలాతో దీనిని కొలవాలి. దీన్ని సోలా అంటారు. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg ప్యాకెట్ యాజ్ ఇట్ ఈజ్ ఇది మొత్తం ఓవరాల్గా నిండి చూసారు కదా. ఈ సోలా కారాన్ని ఈ 2 మానికల ముక్కల మీద వేసేయాలి. నెక్స్ట్ మనం ఉప్పు వేసుకోవాలి. దీన్ని కళ్ళుప్పు అంటారు. పచ్చళ్ళకి ఉప్పు మాత్రమే వాడాలి, సాల్ట్ వాడకూడదు. దీన్ని సోలా అని చెప్పాను కదా. ఇప్పుడు మనం దేంతో అయితే కారం వేసుకున్నామో దాంతో దానుడు ప్లస్ దీనిని గిద్ద అంటారు. ఈ గిద్దెడు అంటే 2 మానికల మామిడికాయ ముక్కలకి సాలెడు కారము, సాలెడు ఇంకా గిద్దెడు ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఆవపిండి అంటారు. మానిక ముక్కలకి 100 గ్రాములు, 2 మానికలు వేసాం కాబట్టి 200 గ్రాములు మనము ఆవపిండిని దీనిలో మిక్స్ చేసుకోవాలి. మ్ 200 గ్రాముల ఆవపిండిని ఇప్పుడు మనం దీనిలో వేసుకున్నాము. ఇది మెంతుపిండి. ఇందాక మనం ఆవపిండి వేసుకున్నాం కదా. ఇది 100 గ్రామ్స్. 2 మానికలకి 50 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. అంటే ఈ ప్యాకెట్లో హాఫ్ మాత్రమే మనము మెంతుపిండి ఇందులో కలుపుతాము. అందరికీ తెలిసిన చాలా చాలా ఫేమస్ మన కర్నూలు శనగ నూనె. పచ్చళ్ళు అంటే కర్నూలు శనగ నూనె అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మెంతుపిండి ఆల్రెడీ మనం వేసాం కదా. మానికకి 1/2 kg చప్పున 2 మానికలకి kg శనగ నూనెని మనం ఇందులో మెల్ట్ చేసేసేయాలి. ఈ విధంగా అన్నీ మనం కొలతల ప్రకారం వేసుకున్న తర్వాత హ్యాండ్తో చక్కగా అంతా మెల్ట్ అయ్యేటట్టు మనము మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చక్కగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోండి. మనం పచ్చళ్ళని దేనిలో పెడతామో మీ అందరికీ తెలుసుగా. ఇదిగో తాతల కాలం నుండి వస్తున్న జాడి మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని మనము అందులోకి టర్న్ చేసేస్తాం. ఈ విధంగా మనం పచ్చడి మొత్తాన్ని జాడీలోకి పెట్టుకొని 3rd డే ఒకసారి, 6th డే ఒకసారి, 9th డే ఒకసారి మొత్తం మనము మిక్స్ చేసుకుంటే కమ్మ కమ్మని ఆవకాయ పచ్చడి రెడీ. ఇంకా కొంచెం ఉంది కదా ఇందులో. మా ఇంట్లో ఇప్పుడే వండిన వేడివేడి అన్నం ఉంది. ఈ అన్నం ఇందులో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి. ఇదిగో ఆవకాయ ముద్ద, మీరు కూడా తినండి.